హలో ఎవరోన్, లాస్ట్ వీడియో చూశారు కదా, అమరగిరి ద అన్నోన్ ప్లేస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పాను కదా. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టే అమరగిరి నుంచి లింగమయ్య అనే ఒక టెంపుల్ ఉందని చెప్పాయి కదా. లింగమయ్య అనే టెంపుల్ కాదండి, అది మల్లన్న చెరువు అని. అమరగిరి నుంచి కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. నేను ఒక కొబ్బరికాయ తీసుకొని మా తమ్ముడు మామయ్య బైక్ మీద బయలుదేరాం. మా తమ్ముడు, ఇది మా మామయ్య బైక్. మేము స్టార్ట్ అయినాం. దాదాపుగా బైక్ మీద వెళ్ళడం బెస్ట్, ఎందుకంటే అవద్ది మనం కార్లలో నడిచి వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్ళాలి. అమరగిరి అనే ఊరు నుంచి రెండు గట్లు ఎక్కి దిగాలి. దాదాపుగా 3 to 4 kilometers ఉండొచ్చు ట్రావెలింగ్ అనేది. కానీ మార్నింగ్ టైం వెళ్ళాలి, మస్తు ఉంటుంది. వ్యూ మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా మొత్తం ఘాట్ రోడ్ చూడండి. ఇది అమరగిరికి వెళ్తా ఉంటే ఇట్లా ఉన్నది. ఇది అమరగిరి ఊరు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంది అక్కడ. ఈ అమరగిరి ఊరు వచ్చిన తర్వాత ఇలా మనం ఘాట్ రోడ్కి ఎంటర్ అవ్వాలి. కొండలకి ఎంటర్ అవుతూ ఉంటే ఇక్కడి నుంచి రోడ్ అనేది ఉండదు, మొత్తం మట్టి రోడ్డు, రాళ్ళు ఉంటాయి ఫుల్. బైక్ మీద అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే స్కిడ్ అవుతూ ఉంటుంది బైక్. ఎంత మెల్లగా వెళ్తే అంత మెల్లగా వెళ్ళాలి. మనం గట్టు పైన ఎక్కుతూ పక్కన కృష్ణానది ఒడ్డు నుంచి 2 గట్లు ఎక్కి దిగుతూ ఉంటే వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రోడ్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి, స్కిడ్ అవుతూ ఉంటుంది. అసలు మొత్తం ఎర్రగా ఉంటుంది, ల్యాండ్ ఎర్ర రోడ్ లాగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది రోడ్ మొత్తం. ఇది స్టార్టింగే, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఘోరంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మధ్యలో వచ్చిన తర్వాత నేను తీసుకుని నడుపుతున్న బైక్. మా తమ్ముడు వీడియో స్టార్ట్ చేసిండు. వ్యూ అనేది ఇట్లా ఉన్నది మొత్తం. మార్నింగ్ టైం ఉండాలి, బాబా మస్తు అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ కొండ అంచుల నుంచి పక్కన కొంచెం లోయలాగా ఉంటుంది, అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే స్కిడ్ అయితే కింద పడతాం. ఇప్పుడు నుంచి చూడండి, పక్కన కృష్ణా నది, ఎంత బాగుంటుంది వ్యూ. ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది వ్యూ, మాత్రం సూపర్ ఉంటుంది. వాటర్ నిండా ఉంటే ఇదంతా వస్తాయి నీళ్ళు. ఎండాకాలంలో వచ్చినాం కాబట్టి వాటర్ అంతా వెనకాల ఉన్నది. ఇంకోటి జాగ్రత్త, ఇది పులులు తిరిగే ప్లేస్ అంట, అప్పుడప్పుడు పులులు తిరుగుతూ ఉంటాయి. అందుకనే మనకి ఈ టెంపుల్ వెళ్ళాలంటే ఊర్లో తెలుసుకొని వెళ్ళాలి, పులి తిరుగుతుందో లేదో అని. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా. ఈ టెంపుల్ కూడా ఎక్కువ 2 రోజుల్లో వెళ్తారంట. ఒక ఏకాదశియో ఎప్పుడో శివరాత్రి రోజు పక్కాగా వెళ్తారంట. ఇట్లా తెలిస్తే ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటారు. మళ్ళీ మా మామయ్య ఒక్కసారి వెళ్ళినా అన్నాడు, మేము కూడా అడిగినాం ఒక్కసారి మాకు కూడా చూపించు అని చెప్పి. ఇంకా అందుకని మా మామయ్యతో పాటు మేము కూడా స్టార్ట్ అయినాం చూడడానికి. అసలు వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది కదా. మార్నింగ్ టైం రాలేదు, కొంచెం లేట్ వచ్చినాం మేము, అందుకనే కొంచెం ఇట్లా కనిపిస్తుంది. మార్నింగ్ టైం వచ్చి ఇంకెట్లుంటుండో అని అనుకున్నాను నేను. కొత్తగా కృష్ణానది ఒడ్డున పక్క నుంచి రోడ్డు ప్రయాణం ఎట్లుంది మాకు. నేను వీడియో అనేది స్టెబిలైజేషన్ పెట్టినా కాబట్టి ఇంత స్టేబుల్గా కనిపిస్తుంది. లేకపోతే ఆ రాళ్ళు ఉండడం వల్ల ఇంత ఇట్లా లేదు. అసలు రాళ్ళు ఎక్కి దిగుతూ ఉంటే స్కిడ్ అవుతుంది బైక్. ఇంకా ఫోటోగ్రఫీ విషయంకి వచ్చేస్తే బర్డ్స్ అనేది రకరకాల పిట్టలు ఉన్నాయి ఇక్కడైతే. దాదాపుగా ఒక 1/2 hour తర్వాత మల్లయ్య చెరువు దగ్గరికి వచ్చేసాం. కొంతమంది వాటర్ వే ద్వారా వచ్చారు,
అలా చేపలు పట్టుకుంటారంట అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే నార్మల్గా అయితే ఎక్కువ రారు ఇక్కడ జనాలు. ఇంకా బైక్ పార్క్ చేసి మీకు టెంపుల్ ఎట్లున్నది అంతా చూపిస్తా. ఇదేనండి మల్లయ్య చెలువ. పైకి చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ దగ్గరికి నుంచి పైకి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. కిందనే చిన్న కొలను ఉంది, అది వాటర్ ఇదే అండి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ చెట్లు ఏర్ల ద్వారా వస్తున్నట్టుంది. టెంపుల్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు ఆ మహాదేవుణ్ణి, మల్లయ్య స్వామిని. మా అదృష్టం ఏంటంటే ఇక్కడ టెంపుల్ మొత్తం క్లీన్ చేసి స్వామికి అభిషేకం చేసి బొట్టు పెట్టి పూజ చేసాం. వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు మేము కూడా చేస్తున్నాం. టెంపుల్ మొత్తం క్లీన్ చేసాం. ఈ టెంపుల్ పై నుంచి కృష్ణానది అనేది ఇంత మంచిగా కనిపిస్తుంది అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. నల్లమల్ల ఫారెస్ట్లో ఎంతో దేవుళ్ళు ఉన్నారు. మేము టెంపుల్ క్లీన్ చేస్తున్నాం అందరం కలిసి. నల్లమల్ల ఫారెస్ట్ అనేది నిజంగా చాలా డెన్స్ ఫారెస్ట్. ఈ డెన్స్ ఫారెస్ట్లో మనకి ఈ శివుడు ఉండడం చాలా మంచిగా ఉంది. మల్లయ్య చెలువ టెంపుల్లో నందీశ్వరుడు స్వామి, నందీశ్వరుడు నుంచి మీకు స్వామివారిని చూపిస్తాను. ఇదిగోనండి మల్లయ్య చెలువ. స్వామివారికి ఎవ్వరు ఉండరు కదా, ఇక్కడ ఎవ్వరు రారు కదా. మేము వచ్చాము, అభిషేకము అంతా శుభ్రం చేసి స్వామివారిని అలంకరిస్తాం. స్వామివారికి విభూతి పెట్టేసి బొట్టు ఇంకోటి అక్కడ వెండి కళ్ళులా ఉన్నాయి అవి పెడుతున్నాం. ఇది టెంపుల్ చాలా చిన్నగా ఉంది, ఫారెస్ట్ ఏరియా కదా, అందుకనే ఎక్కువ జనాలు రారు ఇక్కడ. చాలా అంటే చాలా మంచిగా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను ఊరికి వచ్చినప్పటిలో ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్తా. ఇంకా ఎప్పటి నుంచి టెంపుల్ చుట్టుపక్కల ఎట్లా ఉందో చూద్దాం. ఇంకా నల్లమల ఫారెస్ట్ చెప్పాను కదా, దట్టమైన నల్లమల ఫారెస్ట్. పులులు ఉన్న టైంలో అస్సలు వెళ్ళకూడదంటే ఇక్కడ చాలా డేంజర్ అంటే. టెంపుల్ గుడి చుట్టూ ఇట్లా ఉన్నది, చిన్న చిన్న కోతులు ఉన్నాయి. కొబ్బరి చిప్పలు మేము వేసినాం, కొబ్బరికాయ కొట్టిన తర్వాత అవి తింటున్నాయి. వాళ్ళు 4, మేము 3 మొత్తం